ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడెదను. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఇది క్రీస్తు రాకడ యుగాంతానికి సంబంధించిన వాగ్దానంగా విశ్వాసుల అభిప్రాయము. ఏది ఏమైనా లోకమంతటి మీదికి శోధన కాలము అనగా శ్రమల కాలము ఒకటి ఉన్నదని బైబుల్ చెప్పుచున్నది. ప్రభు ఆ శ్రమల కాలం గురించి ఈ విధంగా చెప్పుచున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 21వ వచనం ప్రకారంగా, లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పటికీ కలగబోదు. అవును, దానియేలు ప్రవక్త చెప్పినట్లుగా ఆ మహాశ్రమల కాలం లోకంలో సంభవించును. అట్టి శ్రమల కాలంలో ఎవరు కూడా మనలను కాపాడలేరు. మన ధనము కానీ మన పేరు ప్రతిష్ఠితలు మనల్ని కాపాడలేవు. కానీ దేవుని వాక్యము ఓర్పుతో గైకొని దానిని గట్టిగా పట్టుకున్నవారు మాత్రము ఆ శోధన కాలంలో కాపాడబడతారు. ఇప్పటికే ప్రభువు ఆ రాబో శోధన కాలముకు ముందు సూచనలు తెలియజేశాడు. కనుక ప్రియులారా, వాటిని మనము మనసులో ఉంచుకొని ప్రవర్తించినట్లయితే భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో కాపాడబడదుము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.